వైఎస్ఆర్ మరణం వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. మంత్రి అచ్చెన్న బొత్స వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. జగన్ బొత్సపై అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి ఆచూకీ తెలియక ముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారని విమర్శించారు. వైఎస్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. చాలా మంది సీనియర్ నాయకులు అనేక రకాలుగా మాట్లాడారని, వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు బొత్సనే మాట్లాడారని చెప్పారు. సభ్య సమాజంలో ఎవరూ ఇలాంటి పని చేయరని అనుకున్నారు. ఒక సైకోకు పదవి వ్యామోహం వస్తే ఆ పదవి కోసం ఏమైనా చేస్తారని మండిపడ్డారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలుచుకొని ఎలా ప్రవర్తించారో చూశామన్నారు. అచ్చెన్న తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు ఎలా సేకరించారో కూడా చూశామని కామెంట్ చేశారు. వైఎస్ఆర్ మరణం వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. మంత్రి అచ్చెన్న బొత్స వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. జగన్ బొత్సపై అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి ఆచూకీ తెలియక ముందే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారని విమర్శించారు. వైఎస్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. చాలా మంది సీనియర్ నాయకులు అనేక రకాలుగా మాట్లాడారని, వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు బొత్సనే మాట్లాడారని చెప్పారు. సభ్య సమాజంలో ఎవరూ ఇలాంటి పని చేయరని అనుకున్నామన్నారు. ఒక సైకోకు పదవి వ్యామోహం వస్తే ఆ పదవి కోసం ఏమైనా చేస్తారని మండిపడ్డారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలుచుకుని ఎలా ప్రవర్తించారో చూశామన్నారు అచ్చెన్న. తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు ఎలా సేకరించారో కూడా చూశామని కామెంట్ చేశారు. లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు. మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మనిషి యాటిట్యూడ్ తెలుసుకోవాలి. ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని చెప్పి రిలయన్స్ ఏజెన్సీల మీద దాడి చేయించాడు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళతో మంచి చేసుకుని వాళ్ళకి రాజ్యసభ స్థానాలు ఇచ్చాడు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. తండ్రి మరణాన్ని సింపతిగా మలుచుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి, తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలియదు. వైఎస్ మరణంపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు బొత్స ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ ను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ చనిపోయిన సమయంలో సంతకాలు సేకరించారు అన్నది అబద్ధమన్నారు బొత్స. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రాజశేఖర రెడ్డి మరణాన్ని వాడుకోవడం సరికాదన్నారు. ఆయన అయిపోయి మేము అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువరెడ్డి గారు, రెండు ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు, మూడు ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. ఇంకా నేనన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని. నేను పనికిరాని మాటలు పనికొచ్చినవి. ఎవరికి ఎత్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా? సంతకాలు అనేవి ఆయన అయిపోయి మేము అయిన తర్వాత